నేను కువైట్‌కి రాకముందు కువైట్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా? కువైట్ నుంచి ఏదో కంట్రీ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు వచ్చేటప్పుడు 2 చైన్‌లేసుకొని, 4 ఉంగరాలు పెట్టుకొని, వచ్చినప్పుడు 10 రోజులకే మంచి బండి కొనుక్కొని అలా తిరిగేవాళ్ళనమాట. అప్పుడు నాకు అనిపించేది నేను కూడా కువైట్ వెళ్ళాలి. కువైట్ వెళ్ళో ఏదో కంట్రీ వెళ్ళో మంచిగా సంపాదించుకోవాలి. నేను కూడా 2 చైన్‌లు, 4 ఉంగరాలు పెట్టుకొని, మంచి బండి కొనుక్కొని అనుకున్న బండి తిరగాలని చెప్పేసి ఉండేది. అప్పుడు నాకు అనిపించింది, కువైట్‌కి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, ఇప్పుడు వాళ్ళ బంగారం కొనుక్కోవడానికి కావచ్చు, ఆ బండి కొనుక్కోవడానికి కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడు నేను అనుకునేవాడిని, వచ్చారా మంచి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అనిపించేది. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కువైట్‌కి వచ్చి ఇంత కష్టపడుతుంటే నాకు అనిపించింది వాటిని కొనుక్కోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి. ఇప్పుడు కువైట్‌కి వస్తే తెల్లగా అయిపోతారు అంటారు అందరూ, కాకపోతే వెనకాల ఉండే కష్టం ఎవరికి తెలియదు అనమాట. సో అలా ఉంటుంది కువైట్ పరిస్థితి. సో అందరూ కుర్రోళ్ళైనా సరే